భగవాన్ శరణం. మేము నిజామాబాద్లో వందలాది మందిని అమ్మ భగవాన్ యొక్క కళ్యాణము జూన్ 9న జరుపుకుంటున్నాము. గత 25 సంవత్సరాల నుంచి మేము అమ్మ భగవాన్ ధర్మంలో ఉన్నాము. ఇంకా 30 సంవత్సరాలు కూడా చాలామంది అమ్మ భగవాన్ ధర్మంలో కొనసాగుతున్నారు. ఇక్కడ అందరికీ ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. అందుమూలంగా మేము అద్భుతాలు అనేటివి ఆరోగ్యపరంగా కానీ, తర్వాత మానసిక ఆనందం కానీ, ఆర్థిక సమస్యలు తొలగిపోవడం కానీ, ఇలాగ ఎన్నో అద్భుతాలు అమ్మ భగవాన్ మాకు ప్రసాదిస్తున్నారు. అందుకని మేము అమ్మ భగవాన్ ధర్మంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మేమే కాదు, మా ఫ్యామిలీస్, మా ఫ్రెండ్స్, ఇలాగా చాలామంది అమ్మ భగవాన్ ధర్మంలోకి వస్తున్నారు. ఇలా అమ్మ భగవాన్ కళ్యాణము దాదాపుగా 30 సంవత్సరాల నుంచి నిజామాబాద్లో చాలా అద్భుతంగా జరుపుకుంటున్నాము. భగవాన్ శరణం. మేము ఈ అమ్మ భగవాన్ కల్కి భగవాన్ ధర్మాలోకి వచ్చినాక మొత్తం మా లైఫ్లే చేంజ్ అయిపోయినాయి. ఆరోగ్యం అయితే హార్ట్ ప్రాబ్లం ఉండే నాకు, దాంతో వచ్చాను. ఇక్కడికి వచ్చిన నుండి చిన్న ట్యాబ్లెట్, ఇంజెక్షను అసలు ఏమి వాడట్లేదు. నేను 15 సంవత్సరాలు తిరిగిన హాస్పిటల్ లేదు, వాడని మెడిసిన్ లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆపరేషన్ కంపల్సరీ అని చెప్పిండ్రు. కానీ ఇక్కడికి వచ్చినాక మొత్తం అసలు నేను హాస్పిటల్కే వెళ్ళలేదు. ఇంకా అట్లాంటి మిరాకిల్స్ అమ్మ భగవాన్ చేస్తారు. దాంతో వచ్చానంటే మా ఐశ్వర్యంలో కూడా చాలా కష్ట పరిస్థితిలో ఉంటుంది మేము. అట్లాంటిది ప్రతి దాంట్లో అమ్మ భగవాన్ హెల్ప్ చేస్తూ అన్నిట్లో ఇప్పుడు మా పిల్లలు కూడా యూఎస్లో ఉన్నారు. అన్నీ మిరాకిల్సే, క్షణం క్షణం అద్భుతాలే నాకైతే నా జీవితంలో. అట్లాగే నేను ఎవరికి చెప్పినా వాళ్ళందరికీ కూడా అద్భుతాలే జరుగుతున్నాయి. అందరూ చాలా చాలా హ్యాపీగా ఉంటున్నారు. థ్యాంక్ యూ అమ్మ భగవాన్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ భగవాన్ శరణం. మేము 28 సంవత్సరాల నుంచి ధర్మాలో ఉన్నాము. మాకు భగవాన్ దొరకడము నేను చాలా భాగ్యంగా, అదృష్టంగా నేను భావిస్తాను. ఎందుకంటే నేను ఆ 28 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నానో ఇప్పటికీ చాలా తేడా ఉంది. మేము ఉన్నప్పుడు, అప్పుడు మేము ధర్మాలకు వచ్చినప్పుడు మా పరిస్థితి అసలు, మేము ఉన్న ఇల్లు అసలు దొంగోడు ఒక కాలు పెడితే మేము లోపలికి వచ్చేస్తాడు వాడు, అంత బాగాలేకుండా మా ఇల్లు. అట్లాంటిది ఇప్పుడు భగవాన్ నాకు మంచి ఇల్లునిచ్చిండు, మంచి పిల్లల్నిచ్చిండు. మాకు తెలియకుండానే పిల్లలు కూడా బయట చదువుతున్నారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎన్నో కష్టాల నుంచి కూడా గట్టెక్కించిండ్రు. పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యల నుంచి తీరుస్తున్నారు, బాంధవ్యాలు సరిచేస్తున్నారు. అమ్మ భగవాన్ కళ్యాణంతో మా జీవితాలంతా ఆనందం అయిపోతున్నాయి. అమ్మ భగవాన్ కళ్యాణం అంటే బాంధవ్యాలు రిలేషన్షిప్ డే అంటాం మేము. ఈ కళ్యాణం జరపడంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో బాంధవ్యాలు సరి అవుతాయి. ఇది మాకు అమ్మ భగవాన్ ఇచ్చిన జ్ఞానము, వారి అనుగ్రహము, వారి దయ, ప్రేమ. వాళ్ళతోటి ఎవరెవరైతే ధర్మాలో ఎన్ని కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళకి డబ్బులు ఉన్న ఆనందంగా ఉన్నారు, లేకున్నా ఆనందంగా ఉన్నారు. అదే అమ్మ భగవాన్ అనుగ్రహము. మేమందరం చాలా ఆనందం అనుభవిస్తున్నాము, ప్రేమ అనుభవిస్తున్నాము. ఇంకా అందరు కూడా అనుభవించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అమ్మ భగవాన్. ఇది నిజామాబాద్ టెంపుల్లో ఈ కళ్యాణం చేసుకున్నాం ఈసారి. ఇలాగే ప్రతి సంవత్సరం మేము ఈ కళ్యాణం చేసుకుంటాము. అసలు భగవాన్ మ్యారేజ్ డే ఎప్పుడు అంటే జూన్ 9వ తేదీన. కానీ మేము ఈ జూన్ నెలలో ఎప్పుడు వీలైతేప్పుడు ఈ నెలంతా ఏ ఊర్లో అయినా ప్రతి ఊర్లో ఎవరికి ఎప్పుడు వీలైతేప్పుడు ఈ నెలంతా చేసుకుంటూ ఉంటారు. మేము ఈసారి జూన్ 8వ తేదీ ఆదివారం వచ్చిందని మేము ఈరోజు ఇక్కడ కళ్యాణం జరుపుకున్నాము. థ్యాంక్ యూ అమ్మ భగవాన్. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు చాలా అనుగ్రహం పొందుతున్నారు. మా అందరి కుటుంబాలు ఆనందమయంగా ఉన్నాయి. అందరూ ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాము. ఇక్కడ టెంపుల్లో అమ్మ భగవాన్ పరంజ్యోతి రూపంలో దర్శనం ఇస్తున్నారు. ఈ ఆలయం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మేము డైలీ ఇక్కడ దీపం వెలిగిస్తే అందులో అమ్మ రూపంలో అందులో వస్తున్నారు, నిలుపుకుంటున్నారు. మనం ఫిజికల్గా చూడగలుగుతున్నాము. మేము చాలా వీడియో రికార్డింగ్స్ కూడా చేసినాము. అమ్మ భగవాన్ పరంజ్యోతిగా ఎలా వచ్చారో వచ్చి అందరి కోరికలు అలా తీర్చేస్తున్నారు.
మనకు ఆ భక్తి ఆ బంధం ఉంటే చాలు భగవంతుడితోటి. ప్రతి ఒక్కరికి కోరికలు తీర్చేస్తారు. మా జీవితాలలో ఈ భగవాన్ దొరకడం, ఈ అమ్మ భగవాన్ దొరకడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ భగవాన్ శరణం. అమ్మ భగవాన్ శరణం. నేను అమ్మ భగవాన్ ధర్మానికి వచ్చి 2016లో వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా మెరాకిల్ అయినాయి. అయితే రీసెంట్గా నాకు 3 నెలల క్రితం ఒకటి జరిగింది. అది భగవాన్ దగ్గర ముక్తి పొందుతాక మా అన్నయ్య వెళ్ళారు. వెళ్తే నేను ఆంధ్ర వెళ్ళిన తర్వాత వాళ్ళ క్యాష్ నా దగ్గర పెట్టారు. క్యాష్ నా దగ్గర పెట్టిన తర్వాత అడిగారు, బీరువాళ్ళు పెట్టారు. అడిగితే సరే తీసుకొద్దామని వెళ్ళిన 2 లక్షలు. వెళ్తే బీరువాళ్ళలో క్యాష్ ఎవరో తీసేశారు. తీస్తే ఇక అమ్మ భగవాన్కి ఏం చేయాలో తెలియలేదు. నేను దొంగదాన్ని అయిపోతా మా అన్నయ్య అని చాలా బాధపడి, అమ్మ భగవాన్ మీరు రేపు పొద్దున్న దాకా నేను ఇక్కడ ఉంటా, ఎట్లా పోయినాయో నాకు అట్లా చూపించండి, లేదంటే నేను సర్దుకుని బ్యాగ్కి వెళ్ళిపోతాయి, బంధాలు తెగిపోతాయి మా తల్లిగారికి నాకు అని చెప్పి అమ్మ భగవాన్కి అడిగి, నేను ఆ రూమ్లోకి అయితే వెళ్ళను, పక్క రూమ్లో ఉంటాను, మీరంతా నా దగ్గర ఉండండి, రేపు పొద్దున్న అమ్మ భగవాన్ పెట్టియాలి లెక్క తెప్పించి అని చెప్పి వాళ్ళకి. అట్టనే 2వ రోజు 10 గంటలకి మళ్ళీ వెళ్ళి బీరువాలో చూడమన్నా నాకు చూపిస్తున్నారు. భగవాన్ వెళ్ళిన మనిషి తెలియట్లేదు కానీ చూపిస్తున్నారు. అయితే 10ంటికి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ చూసినప్పుడు చీరలు మొత్తం ఇట్లా ఉప్పేసి చూశారని. అయితే నేను ఏ చీరలో పెట్టానో అదే చీరలో మళ్ళీ పెట్టారు తెచ్చి. అది పెద్ద మెరాకిల్ జరిగింది. పోతే ఈ మధ్య మా మనోళ్ళు మనవరాళ్ళు మంచి మార్కులతో వచ్చారు. 100కి 99 వచ్చారు. చాలా నాకు ఈ 3 నెలల్లో మంచి అద్భుతాలు జరుగుతున్నాయి. ఆరోగ్యంగా బాగుంది. అమ్మ భగవంతుడి వల్ల అన్నీ బాగున్నాయి.